హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేసేది ఏంటంటే ఇతనికి కళ్ళు లేవు. దాదాపుగా దగ్గర నుంచి ఎన్ని సంవత్సరం, 21 సంవత్సరం ఏజ్ 21 కదా, 20 ఎన్ని ఉంటుంది, 28 ఏజ్. సో 21 సంవత్సరం అవుతుంది ఇతనికి కళ్ళు పోయి. ఇతని కళ్ళు చాలా యంగ్, మ్యారేజ్ కూడా కాలేదు ఇతనికి. ఫ్రెండ్స్, కొద్దిగా డాక్టర్స్ మీకు రిక్వెస్ట్ చేసేది ఏం లేదు, మిమ్మల్ని డబ్బులు ఏమంటలేము, మిమ్మల్ని డబ్బులు అడగట్లేము, మిమ్మల్ని ఏమో సబ్స్క్రైబ్ చేయమంటలేము. ఓన్లీ ఏం లేదండి, డాక్టర్లకు షేర్ చేయండి. డాక్టర్లకు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇది చూసేసి ఇతని సిచ్యువేషన్ ఏంటిదని చూసి వాళ్ళు ఏమన్నా డొనేషన్, కళ్ళు ఎవరైనా డొనేషన్ చేసేది ఉంటే అవి ఇతనికి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన ఫ్యూచర్ అనేది నిలబడుతుంది. ఈయన ప్లీజ్ రిక్వెస్ట్తో చెప్తున్నా, తన సిచ్యువేషన్ చూస్తా అంటే మీకు అర్థమవుతుంది. మీరు కూడా కొద్దిగా సహకరించిన వాళ్ళు అవుతారు. మీరు మీ వంతు కూడా కొద్దిగా, తనకు కళ్ళు వచ్చినాయంటే ఆ పుణ్యం అన్నది కూడా మీకు కూడా ఉంటుంది. ఇగో తనతోని మాట్లాడండి ఫ్రెండ్స్. మాట్లాడండి. నీ పేరు చెప్పు. పోదాటి వెంకన్న అని చెప్పు, మళ్ళీ అంత అవకాశం ఉంటుంది నీ కాడ. ఏజ్ చెప్పు. నీ ఏజ్ 35 సంవత్సరాలు. నీకు ఎన్ని సంవత్సరాల నుంచి కళ్ళు పోయినాయి? 21 నాన్న. 8 చదివేటప్పుడు కళ్ళు పోయినాయి నాన్న. 8 సంవత్సరాలు, 8th క్లాస్ లో. అప్పుడు పెద్దమ్మ నువ్వు కూడా చెప్పు డాక్టర్లకు. ఇంతవరకు తమిళనాడు తిరిగి వచ్చిన మాట్లాడి దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇక అందరికి నమస్కారం. నా కొడుకు కళ్ళు ఇవ్వండి. చాలా లెక్క తిరిగి వచ్చిన నేను. తమిళనాడు వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, హైదరాబాద్ తిరిగినా, ఎక్కడ సెట్ కాలేదు. మీ దయ చొప్పున అందరు కలిసి నా కొడుకు సాయం చేయండి. ఒక సాయం చేసినట్టు ఉంటుంది మీరు అందరు సాయం చేస్తే. ఎవరి దాన్ని ఒక కన్ను పెట్టండి నా కొడుకు. మీ దయ, అందరికీ మీకు నమస్కారం చేస్తున్నా. నాకు భర్త లేడు, 3 అమ్మాయిలు, ఒక కొడుకు. 2 గంటలు పోయిన గ్యాస్ బేలి. ఇంతవరకు ఎవరు సాయం చేయలే నాకు. మీరన్నా సాయం చేయండి, అందరు కలిసి ఒక కన్ను పెట్టండి నా కొడుకు. వాని భవిష్యత్తు వాడు బతకగలుగుతాడు. నాకు రెక్కలు చేసేందుకు. నాకు భూమి లేదు, జాగ లేదు, ఏది లేదు. కూలి చేసుకుంటే బతికేటోళ్ళం, లేకుంటే లేదు. మీ దయ, అందరు దయ చేయండి అందరు కలిసి. ఇంతవరకు ఎవరైనా పొలిటికల్స్ వచ్చిందా? ఎవరు రాలే నాన్న, ఎవరు రాలే. ఏ పొలిటికల్ రాలే? ఎవరు రాలే. ఎవరు 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు నాన్న. ఎవరు సాయం చేయలేదు. ఎవరు సాయం చేస్తానికి కూడా ముందుకు రాలే. ఎవరు రాలే నాకు ముందుకు సాయం చేస్తాను. వాళ్ళకి ఎవరికన్నా చెప్పినావా? అందరికి ఎవరు చెప్పినా కూడా ఇవ్వలేదు. ఎవరు రాలేదు నాకు ముందుకు. ఎవరు రాలే నా కాడికి. అన్నిటికీ నేనే ముందు నడిచినా, ఉన్నదో లేదో పెట్టుకొని తిప్పుకున్నా కానీ రాలే నా కొడుకు కన్ను. ఎవరు ఇంతవరకు ప్రోత్సాహం కూడా ఇవ్వలే. ఏమి ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఎవరు కూడా, ఏ నాయకులు కూడా ఎవరు ఏం చేయలేదు. అది నేను చెప్పేది. బాధ. మీరు వీళ్ళతో కోరుకునేది ఏందో చెప్పండి. కన్ను కావాలి నా కొడుకు. కన్ను ఒకటి వచ్చినా చాలండి. ఒక్క కన్ను పెట్టినా చాలు నా కొడుకు. వాని భవిష్యత్తు కూడా బతకగలుగుతాడు. నాకేం అవసరం లేదు, ఒక్క కన్ను ఒకటి చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఒక తల్లి ఆవేదన ఏందో. కొడుకు గురించి తల్లి ఎంత ఆవేదన పడుతుంది. వయసులో ఉన్న పిల్లగాడు, తను కళ్ళు లేకపోయేవారికి ఒక తల్లి ఆవేదన అన్నది, తల్లి బాధ అన్నది మీకు కూడా తెలిసి ఉంటుంది. ఒక తల్లి ఆవేదన, కొడుకు ఆవేదన గురించి తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఏ కన్న తల్లి అయినా ఆలోచించేది కొడుకు గురించి. తన లైఫ్ ఏంటి, తన ఫ్యూచర్ ఏంటిది, తను మంచిగా ఉండాలి తన జీవితం అన్నది ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మ తల్లి ఆవేదన కూడా అది.
తన ఫ్యూచర్ తనకు ఒక కన్ను వచ్చినా చాలు నా కొడుక్కి, తన పెళ్లి చేసి కోడలు పిల్లలతోని సంతోషంగా ఉన్నా అని ఒక కోరిక. ఆ కోరిక గురించే ఆమె ఇంత బాధపడుతుంది. చాలా మందిని అర్జించిందట, ఇంతవరకు ఎవరు సాయం చేయలేదు. ఎవరు అంటే డబ్బు సాయం అడగట్లేదు ఫ్రెండ్స్. కన్ను ఒకటి పెట్టే చాలు నాకు. ఓన్లీ ఒక కన్ను, 2 కన్నులు రాకపోయినా ఒక కన్ను పెట్టినా చాలు. తను చూసుకుని తన పని తను చేసుకునేటట్టు ఉంటే చాలు. ఇప్పుడు తనకు 2 కన్ను లేకపోయారు సిచ్యువేషన్. మనం కాసేపు కళ్ళు మూసుకుంటేనే మనకు అంధకారంగా ఉంటది. నరకం మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. మనం కాసేపు కళ్ళు మూసుకొని నడిస్తే ఏదో ఒకటి దెబ్బ తగులుతుంది. కానీ తను 2 కన్ను లేవు. ఒక్క కన్ను మూసినా కూడా, ఒక్క కన్ను తెరిచినా కూడా, మనం నడిచినా కూడా అంత పర్ఫెక్ట్గా నడవలేదు. సో ఫ్రెండ్స్, మీకు చెప్పేది ఏంటంటే వేరే ఏం లేదు. మిమ్మల్ని డబ్బు సాయం చేయమని చెప్పట్లేము. మీరు ఏం లేదు, ఓన్లీ షేర్ చేయండి డాక్టర్స్కి. ఒక మంచి డాక్టర్ ఎవరన్నా, ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైనా ఏమన్నా పొలిటికల్ వాళ్ళైనా ఎవరన్నా వాళ్ళు ఈ వీడియోని చూసి ముందుకు వస్తారు. వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చి వాళ్ళకు కష్టం ఏందో, వాళ్ళ బాధ ఏందో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకు ఒక చేయూతనిస్తే, వాళ్ళు 2 కళ్ళు పెట్టించకపోయినా ఒక్క కన్ను పెట్టించినా వాళ్ళు చాలా సంతోషం, వాళ్ళకు రుణపడి ఉంటారు. ఇదే మా కోరిక. ఈ మన సీతక్కకైనా ఈ వీడియో వెళ్ళినా కూడా, మన సీతక్క సాయం చేసినా కూడా చాలా సంతోషం. ఇది మా సీతక్కకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన పొలిటికల్ లీడర్ సీతక్క ఇప్పుడు మన డిస్టిక్, ఆమె ఒక పెద్ద హోదాలో ఉన్నది కాబట్టి ఆ అక్క కూడా ఏమన్నా సాయం చేస్తుందని వాళ్ళు ఆశతో ఉన్నారు. మన వంతు మనం అయితే షేర్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయని, లైక్ చేయమని అనట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే తన ఫ్యూచర్ నిలబడితే చాలు. అందరూ ఎవరి చేతిలో ఏ మహత్యం ఉన్నదో తెలియదు. అందరూ ఒక దీవెన అనుకొని మీరు షేర్ చేయండి. షేర్ చేసి అందరికి పంపిస్తే చూసి ఎవరో ఒకరు ముందుకు వస్తారు. తన బాధ ఏదో నెరవేరుతుంది, తన కళ్ళు వస్తుంది. తల్లి సంతోషం, అది అంతులేని సంతోషం, తల్లి ఆనందంలో అందరినీ చేతులెక్కి మొక్కుతుంది పాపం. తన కొడుకు ఆవేదన గురించి చెప్పుకొని చూశారుగా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఎట్టకేలకు మీరు కూడా కొద్దిగా సాయం చేయండి, షేర్ చేసి వాళ్ళకి కొద్దిగా. మీరు కూడా ఎవరన్నా మీకు తెలిసిన డాక్టర్స్ ఉంటే మీరు కొద్దిగా చెప్పండి, రిక్వెస్ట్ చేయండి. లేదా మీకు తెలిసిన ఎవరన్నా చనిపోయిన వాళ్ళ కళ్ళు ఏమన్నా ఉంటే, ఎవరన్నా ఉంటారు కదా హఠాత్తుగా యాక్సిడెంట్ అయిన వాళ్ళు, అట్లయినా పెట్టించిన సంతోషం. మీరు పెట్టించండి పలానా వాళ్ళ పేరు అని అంటే వాళ్ళు జీవితాంతకాలం తలుచుకుంటారు ఎప్పటికీ. ఒక తల్లి ఆవేదన అన్నది మీరు కొద్దిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఒక్కటే రిక్వెస్ట్. తనకు ఒక కళ్ళు వస్తే చాలు. ఒక్క కన్ను వచ్చినా సంతోషమే, చాలా హ్యాపీ, వేరే ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇది పసరా విలేజ్. వాళ్ళు కాలనీ, అభ్యుదయ కాలనీలో ఉంటారు. వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు చిన్నప్పుడే. వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చింది. అంటే మరీ ఇంకా డబ్బున్న వాళ్ళు అయితే కాదు, మధ్యతరగతి కూడా కాదు. వాళ్ళకి ఇల్లు కూడా లేదు. ఇది వాళ్ళ ఇల్లు పడిపోతే ఇది వాళ్ళ బిడ్డ ఇంట్లో ఉంటారు. వాళ్ళ అల్లుడు కట్టించిన ఇల్లు కూడా లేదు వాళ్ళకి. ప్రస్తుతానికైతే వేరే వాళ్ళ నీడలో ఉంటారు చెప్పాలంటే. ఒక విధంగా వాళ్ళు ఏ ఆధారు లేదు, కూలి చేసుకునేటోళ్ళు. వాళ్ళు ఇప్పుడు లక్షలు పెట్టాలన్నా కూడా హాస్పిటల్లో లక్షలు పెట్టలేరు, పెట్టి కూడా చేయించలేరు. వాళ్ళకి అంత స్తోమత లేదు. వాళ్ళు చేసుకుంటే ఈ పూటకు ఒక రోజు చేసుకుంటే వాళ్ళకు పూట వెళ్తుంది. ఇవాళ వరకు 2 రోజులు, ఒక రోజు పూట గడుపుతుంది. ఒక రోజు పని ఉంటుంది, పని ఉండదు. వాళ్ళు కూలి పని చేసుకునేటోళ్ళ సిచ్యువేషన్ ఏంటో మీకు కూడా తెలుసు కదా. వాళ్ళేమో ఇప్పుడు ఏజ్ కూడా చూడండి, వచ్చేసి అమ్మ ఏజ్ ఎంత ఏజ్, కూలికి పోయి కూడా చేసుకునే సిచ్యువేషన్ ఆమెకు లేదు, చేసుకునే ఓపిక కూడా లేదు.
ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా వాళ్ళ అల్లుల్లో బిడ్డలో ఎవరన్నా రూపాయి ఇస్తే కొడుకులో బిడ్డ ఇస్తే రూపాయి ఇస్తే ఆ రూపాయి మీద ఆధారపడి చూస్తున్నాం. ఆ కొడుకు ఆశ కూడా లేకుండా అయింది ఫ్రెండ్స్. కొడుకుకు కళ్ళు లేవు. కొడుకుకు కళ్ళున్నా ఏమైనా పెడతాడని ఒక ఆశ ఉండేది తల్లికి. అట్లా కూడా పాపం ఆశ లేకుండా అయింది. ఆ కొడుకు మంచిగున్నా ఆమె ఎవరి మీద ఆధారపడి ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా సాయం చేస్తారా అన్న సిచ్యువేషన్ ఉన్నది వాళ్ళ పొజిషన్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, వాళ్ళ బాధని వాళ్ళ కష్టం ఏంది వాళ్ళ ఏందని మీకు కూడా ఇప్పుడు వివరంగా తెలియడం జరిగింది, వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎట్లయినా మనందరం ఒక సాయం చేసిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. తనకు కళ్ళు వస్తే తను కూడా హ్యాపీగా ఉంటాడు. పలానోళ్ళు చేయించిందన్న పేరు కూడా ఉంటుంది దేశాన్ని లోకాన్ని చూస్తాడు ఫ్రెండ్స్. తను ఈ లోకాన్ని చూసేవాడిని ఇలా చేద్దాం మనం అందరం కలిసి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.